కొలియేసి మొక్కలు చూసారా ఎంత డల్ అయిపోయాయో ఎండలకి. మాకు చాలా ఎండలండి, మండిపోతున్నాయి. ఈ ఎండలకి మొక్కలు డల్ అవుతున్నాయి. ఇంకా చాలా మొక్కలు పోయాయండి, తీసేశాను కొలియేసి మొక్కల్ని. మా గార్డెన్లో కోయిలు ఉందండి, కూస్తూ ఉంది. మీకు వినపడుతుందా? ఇదిగోండి ఎంత డల్ అయిపోయినాయో. ఎలాగైనా మన గార్డెన్లో కొలియాస్ ఉంచాలండి. నేను 7-8 కుండీల్లో వేసాను, 7-8 కుండీల్లో పోయిందండి. ఇంక ఇవే ఉన్నాయి. ఈ 2 కొమ్మల్ని నాటుకుందాము. ఇవన్నీ డల్ అయినాయండి, మొత్తం ఎండిపోయింది. ఈ కొలియాస్ మొక్క ఎండలకి ఉండదండి. గాలి వచ్చినా కానీ ఎండలకి కానీ కొలియాస్ మొక్క ఉండదు, పోతుందండి. ఇప్పుడు బాగా ఎండలు కదా, అందుకని కొలియాస్ మొక్క మొత్తం పోయింది. 7-8 కుండీలు మొత్తం పోయినాయండి. ఈ 2 కుండీల్లోనే ఉంది. మనం కొమ్మల్ని నాటుకుందామండి. జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ కొలియాస్ని. ఇంక ఇది పోయిందంటే ఇంకా మనకి కొలియాస్ మొక్క లేదండి. ఇవి పోయినాయి అంటే ఎండలకి. ఇంక 2 కుండీల్లో కొమ్మల్ని నాడదాము. ఈ సమ్మర్ అయిపోయే నాటికి ఒక్క కుండీలో ఉన్న చాలండి కొలియాస్. మళ్ళీ మనం కొమ్మల్ని నాటుకోవచ్చు. ఈ ఎండలు తట్టుకోవడం కష్టం అండి మొక్కలు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ కొన్ని మొక్కలు డల్ అవుతాయి. ఈ 3 కొమ్మల్ని కుండీల్లో నాటుకుందాము. ఈ 3 కుండీల్లో నాటుదామండి కొలియాస్ కొమ్మల్ని. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క కొమ్మ పెడదాము. ఈ కుండీలన్నీ కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో నింపినాయేనండి. అలా నింపి మనం కొమ్మల్ని కానీ మొక్కల్ని కానీ విత్తనాలు కానీ నాటితే హెల్దీగా పెరుగుతాయి. నేను చిన్న కుండీలైనా పెద్ద కుండీలైనా టబ్స్ అయినా ఏవైనా సరేనండి, గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో ఏది ఉంటే అదండి, దాంతో నింపుతాను, నింపి పెడతాను. ఎప్పుడు మొక్కలు కావాలంటే అప్పుడు మొక్కలు నాటుకోవచ్చు. ఫస్ట్ కొంచెం వాటర్ చల్లుదామండి. వాటర్ చల్లి నాటుదాము కొమ్మల్ని. ఇంకా నాటుదామండి కొమ్మల్ని. ఈ 3 కొమ్మల్ని 3 కుండీల్లో నాటుదాము. ఒకటి కాకపోయినా ఒక్కటి ఉన్నా చాలండి మనకి. ఈ ఎండల్ని తట్టుకుని ఒక్కటి బతికినా కానీ చాలు. ఇలా అడుగున ఆకులన్నీ తీసేయాలండి.
క్రాస్గా కట్ చేద్దాము. ఇలా కట్ చేసుకోవాలండి క్రాస్గా. ఇది కూడా కట్ చేద్దాం. ఇంకా నాటుదామండి 3 కొమ్మల్ని. ఇంకా పెట్టేస్తున్నానండి కొమ్మల్ని, ఇంకా నాటుకోవడమే. ఇప్పుడు 5 కుండీల్లో ఉందండి కొలియాస్ మొక్క. ఈ 5 కుండీల్లో ఒక్కటి బతికినా కానీ మన గార్డెన్లో కొలియాస్ మొక్క ఉంటుంది. ఈ ఎండలు తట్టుకోలేక పోయాయనుకోండి, ఇంకా కొలియాస్ మొక్క లేనట్టే. మన గార్డెన్లో మళ్ళీ కొనుక్కోవాలి. అందుకని జాగ్రత్తగా కాపాడాలండి ఈ మొక్కల్ని ఎండల్లో. ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. నాటేశానండి కొలియాస్. వాటర్ ఇస్తున్నానండి మొక్కలకి.